చేనేత పవర్లూమ్ కార్మికుల వృత్తి రక్షణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ చేనేత కార్మిక సంఘం గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన వృత్తి అయిన వస్త్రోత్పత్తిదారులు సుదీర్ఘకాలంగా చేనేత పరిశ్రమ సంక్షేమంతో పోరాడుతూ అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధులు లేక ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర, థ్రిఫ్ట్ ఫండ్, నేతన్న బీమా లాంటి పథకాలు అమలుకు నోచుకోక తయారు చేసిన వస్త్రాలకు మార్కెట్ లేక కోట్లాది రూపాయల వస్త్రాలు నిలువలు గుట్టలుగా పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించి చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని, వస్త్రాల నిలువలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, యారన్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేసి కార్మికుల ఖాతాలలో వేయాలని, 11 నెలలుగా పెండింగ్లో ఉన్న థ్రిఫ్ట్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. నేతన్న బీమా పథకాన్ని వయసుతో నిమిత్తం లేకుండా చేనేత పవర్లూమ్ కార్మికుల అందరికీ బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు సైదులు గడ్డం దశరథ, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఏలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తరఫున మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. చేనేత కార్మికుల స్థితిగతులు మొత్తం అధోగతి పాలైంది. మొగ్గాలు బంద్ అయినాయి. ప్రభుత్వం బట్టలు కొనుగోలు చేస్తలేదు. అదే కొనుగోలు చేయాలని గతంలో స్కీములు థ్రిఫ్ట్ ఫండ్ కానీ, చేనేత మిత్ర కానీ, బీమా కానీ, బట్టల కొనుగోలు కానీ ఇవన్నీ చేయాలని కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చడం. అదేవిధంగా 2000 కోట్లు రేపు బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు చేనేత పవర్ను కేటాయించాలని కూడా మెమోరాండంలో పెట్టాం. ఆ మెమోరాండం కలెక్టర్ గారు స్పందించి ఎమ్మటే ప్రభుత్వాన్ని పంపుతామని చెప్పిండ్రు. సరే, ఏదేం చేసినా ఇవాళ చేనేత కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏదున్నా ఇవాళ పని లేక ఆకలి చావులు, ఆత్మహత్యలే పరిస్థితుల్లో తయారైనరు. అందుకే తక్షణం 2000 కోట్లు బడ్జెట్లో కేటాయించి సహకార రంగం ఎన్నికలు పెట్టక కనీసంగా 11 సంవత్సరాలు అవుతుంది. సహకార రంగంలో ఎన్నికలు పెట్టాలి. బతుకమ్మ శీల తరహా జనతా ఉత్సవాలు పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరినాం.